జనవరి ఓకే. 23 చెప్తానండి. మెటా మేస్త్రి. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. యెస్ ప్లీజ్ మాట్లాడండి. అందరికీ నమస్కారం. క్యూ క్యూ. ఓకే. అందరికీ శుభ సాయంత్రం అండి. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని. ఓకే. కొంచెం టెన్షన్‌గా ఉంది. అటు ఇటుగా మాట్లాడినా కొంచెం క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్స్ మర్చిపోతా. అరే బాబు మన టీమ్‌లో కొంచెం ముందుగానే చెప్తున్నాను రా రేయ్ మీకే. సారీ. నిజంగా ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఈ స్టేజ్ మీద ఇదే మొదటిసారి నేను ఎక్కడం కూడా. చాలా స్పెషల్‌గా అనిపించి అందుకే చెప్పులు లేకుండా కూడా వచ్చాను యాక్చువల్లీ. ఎందుకో నాకు కొంచెం మన గృహప్రవేశానికి వెళ్తాం కదా! ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! ఆ ఫీల్ వచ్చింది నాకు ఈరోజు. నెక్స్ట్ టైమ్ నుంచి చెప్పులేసుకుంటాలేండి ఫస్ట్ టైం. ఓకే. సో, టీజర్ నచ్చింది కదా! అంటే నాకు టీజర్ చూస్తున్నప్పుడు లాస్ట్‌లో ఆ మీమ్ మెటీరియల్‌కి అందరూ ఏసారు తప్ప మిగతా ఆటిల్లో ఎక్కడ నాకు అనిపించలా. సో, అంటే నచ్చిందా? నచ్చలేదా? డౌట్ వచ్చింది నాకు. థాంక్స్ రా బ్రో. థాంక్ యూ. అరే! ఒక్కడికే నచ్చిందా? ఏం సౌండ్ లేదేంట్రా రేయ్! అరేయ్ కొంచెం మీరే నడవండి రా రేయ్ ప్లీజ్ రా రేయ్. కొంచెం ఇస్తా బయటికెళ్ళిన వెంటనే రెడీ చేస్తా. ఉన్నాయి బ్యాగ్ తెచ్చాను రెడీగా ఉంది. ఓకే. థాంక్ యూ అండి. మీడియా వాళ్ళకి, ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన యూవీ టీమ్ వాళ్ళకి థాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ఫాదర్‌కి థాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కొక్కలుగా వెళ్ళిపోతే ఫస్ట్ నాకు బాగా గుర్తండి వన్ ఫోన్ కాల్. నాకు సృజన్ గారికి నాకు పెద్ద 35 టైంలో చాలా ఇంట్రాక్షన్ చాలా తక్కువ అండి. ఆయన యూఎస్‌లో ఉంటారు. చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆన్ ఫైన్ డే జనవరి 24 నాకు బాగా గుర్తు 12 గంటల 12 నిమిషాలకి కాల్ చేశారండి. "నీకు ఒక ఆఫర్ ఉంది చేస్తావా" అని. చెప్పంగానే ఇమ్మీడియేట్‌లీ ఓకే అనేసానండి. ఆయన ఎందుకు నమ్మారో నాకు ఇప్పటికీ డౌటు. ఎప్పుడు అడగలే ఆ క్వెషను. ఎప్పుడైనా పర్సనల్‌గా అడుగుతా వై మీ అనేది. థాంక్ యూ సార్. అసలా నిజంగా ఆహ్, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. అంటే ఈ రోజుల్లో అవకాశం అనేది చాలా టఫ్‌గా ఉంది. మీ అందరికీ తెలుసు. ఒక డెబ్యూగా డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో చాలామందికి తెలుసు. నేను చాలామందిని చూస్తున్నాను. నా ఫ్రెండ్సే ఉన్నారు. నా టీమ్‌లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈ అవకాశం చాలా త్వరగా వచ్చిందండి. అంటే ఈజీగా వచ్చింది. అంటే నేను ఎక్కువ కష్టపడలా. మేబీ అంటుంటారు కదా పెద్దలు, మనం కష్టపడితే అది ఎవరో ఒకళ్ళు చూస్తారు అని. నా టీమ్ చూసారండి. సృజన్ గారు చూసారు. నందు చూసారు. అండ్ మా ఎగ్జిక్యూటివ్ యాక్చువల్లీ సౌమిత్ర కూడా చూసాడు. యాక్చువల్లీ నా గురించి ఫస్ట్ చెప్పింది సౌమిత్రేనండి. తనకి ఓకే. అండ్ సంజీవని అయితే ఎలా అని, తీసుకుంటే ఎలా ఉంటదని. తర్వాత నందు గూడా హి సెడ్ సూపర్ అసలు గుడ్ ఆప్షన్ అని అన్నారు. ఏమో మేబీ జనవరి 23 చూస్తారు. ఓకే. నీ యాక్సెప్టెడా కాదా నేననేది. అండ్ అండ్ మా ప్రొడక్షన్ టీమ్ అందరికీ